అందరికీ నమస్తే అండి. అరణ్య ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రంలో ఐపీఎస్లో ఒక మంచి ర్యాంక్ సాధించి మన రాష్ట్ర తరఫున ఒక హీరోలాగా ఆయన నిలబడ్డారు. ఎంతో కృషి పట్టుదలతో ఇవి మనం సినిమాలోనే చూస్తుంటాం. జనరల్గా విడిగా మనకి మన సినిమా రైటర్స్ రాస్తుంటారు, కానీ ఈయన కృషి పట్టుదల, ఈయన చేరిన లక్ష్యం, చేరిన విషయాలన్నీ చూస్తే ఒక సినిమా కథలాగా ఉంటుంది. వివరాలు చూద్దాం. ఈయన పేరు ఎం ఉదయ కృష్ణారెడ్డి గారు. ఈయన నివాసం ఉండేది ప్రకాశం జిల్లా ఉళ్ళపాలెం. చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఆయన వాళ్ళ నాయనమ్మ గారి పెంపకంలో పెరుగుతూ మేనమామ గారి సహకారం తీసుకుంటూ ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతో కష్టపడి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తి కూడా తర్వాత ఎంతో కష్టపడి ఆయన ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు. అలాగే తర్వాత ఆయన 2013లో ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగానికి జాయిన్ అయ్యి ఆయనకి లక్ష్యం అనేది ఆయనకి ఇంకా ఆయన అనుకున్న లక్ష్యం చేరలేదు. అనుకోకుండా ఒక జరిగిన సంఘటన ఆయనలో ఒక పట్టుదలను పెంచి ఆయన ఐపీఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ కోట్ అనేది ధరించి ఐపీఎస్ అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకొని 2013లో కానిస్టేబుల్గా చేరిన ఆయన కూడా ఉద్యోగం చేస్తూ 2018లో దానికి రాజీనామా చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి దానిలో 780 ర్యాంకు సాధించి ఐఆర్ఎంఎస్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్లో చేరి అయినా సరే ఐపీఎస్ పట్ల మక్కువ అనేది పోగొట్టుకోకుండా ఆయన మళ్ళీ ఎగ్జామ్ రాసి ఒక అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అక్కడ విఫలమై మళ్ళీ పునరుత్సాహంతో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు 3వ ర్యాంకు సివిల్ సర్వీసు ఎగ్జామ్స్లో సాధించారు. ఆయన 350 ర్యాంకు. ఈయన ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈయన జీవితాన్ని మన విద్యార్థులందరూ ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక ఏజ్ వచ్చేదాకా విద్యార్థులు మనల్ని ఎంతో శ్రద్ధగా పెంచుతారు. కానీ ఈయన తల్లి తండ్రి లేకపోయినా కేవలం ఒక నాయనమ్మ గారు పెంచిన ఆమె చదువు గురించి చెప్పలేదు కదండి, ఇలా చదువుకో అలా చదువుకొని ఆమె చెప్పలేదు. కానీ ఆయన పట్టుదల అనేది, మనిషికి పట్టుదల అనేది ముఖ్యమండి. ఏ వ్యక్తికైనా సరే, అది చదువుకునే వ్యక్తి అవని ఎవరైనా అవనియండి, పట్టుదల అనేది ఉంటే లక్ష్యాన్ని చేరుతారు. అది ఈయనే ఉదాహరణ, ఉదయ కృష్ణారెడ్డి గారే ఉదాహరణ. ఆయన ఎంత శ్రమిస్తే, ఎన్ని సంవత్సరాలు ఆయన స్టార్టింగ్ చదువు కాడించి ఆయన ఉద్యోగం చేరేదాకా ఆయన ఎంత శ్రమ చేశారనేది మనం ఆలోచించాలండి. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు ఇటువంటి వీడియోలు తల్లిదండ్రులు పిల్లలకు చూపించాలి స్ఫూర్తి కోసం. ఎందుకంటే చదువు అంటే నిర్లక్ష్యం చేస్తూ ఆటలని ఈ వయసులో ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా తర్వాత బాధపడి ఏదో వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరలేక జీవితాన్ని గడిపేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఎదురిగి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పుడు ప్రారంభ దశలో ఉండి చదివేవారు ఈయన్ని లక్ష్యంగా తీసుకోండి, లక్ష్యంగా పెట్టుకోండి, పెట్టుకొని ముందుకు నడవండి.
ఎందుకంటే ఇది మామూలు మాటలు కాదండి. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ పాఠశాల చదివి ఇలా ర్యాంక్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈజ్ ఏ హీరో. నా దృష్టిలో ఈయన ఒక హీరో. మనం ఎన్నో కథలు చూస్తుంటాం, మన చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమా కథలు చూస్తుంటాం. కానీ ఈయన్ని జీవితం అంతా ఒక సినిమా కథ కంటే ఎక్కువ నా దృష్టిలో. అందుకని ఈయనకి 2025లో హీరో ఈయన అని చెప్పి నేను బ్యానర్ పెట్టా. ఎందుకంటే మనం మంచిని మంచిగా ప్రశంసించాలి. ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను 8 నుంచి 12 గంటలు డైలీ యావరేజ్ మీద చదివాను. కోచింగ్ అనేది మనకి ఒక 10% వరకే పనిచేస్తుంది. 90% అనేది మన నెమరు వేసుకోవడం, అన్నీ చదువుకోవడం, అన్నీ ప్రిపేర్ అవ్వడం అనే దానిలోనే ఉంటుంది అని ఆయన తెలియజేశారు. మరి ఆయన ఎంత కష్టపడితే అంటే ఇక లెగడం, బయట పనులు చూసుకోవడం, చదవడం, ఇక వేరే లక్ష్యంగా ఏం లేదు. ఇక ఆయన అలాగే జీవితకాలం గడిపి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన మంచి ఉద్యోగంలో చేరి మరీ ఉన్నత శిఖరాలు, ఈయన ఇదే లక్ష్యంతో మళ్ళీ ఇంకో లక్ష్యం పెట్టుకొని మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఆయన భవిష్యత్తు బాగుండాలని మనం అందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాం. నా ఛానల్ తరఫున నేను కూడా ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇటీవల మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మంత్రి గారు నారా లోకేష్ గారు, మంత్రులందరూ ఆయన్ని సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. ఇది సామాన్య విషయం కాదు కదండి. మన రాష్ట్రం తగ్గ ఒక గొప్ప ఇదనమాట. ఎవరన్నా సరే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్కి వెళ్ళారు అని అంటున్నారు. దానికి ఏంటంటే ఎంత పట్టుదల ఉందనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్లో కూడా ఆయన కృషి గురించి కొనియాడారు. ఆయన కొనియాడారంటే ఆ విషయం మాటలు కాదు. ఎందుకంటే ఆయన ఎంతో దీంతో స్ఫూర్తితో ఆయనకి కంగ్రాట్స్ చెప్పారు. మనం అందరం కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.